పాలయ్య గారు, మీరు మెదక్ జిల్లాలో ఒక చిన్న రైతు. ఆ రైతు ఉన్న మీరు ఇలా జైలుకి వెళ్ళడం, మర్డర్ చేయడం, అసలు ఏంటి ఇదంతా ఏం జరిగింది? అసలు ఈ విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం గురించి చెప్పండి. మా నాయన మా అమ్మ వ్యవసాయం చేసుకునేవాళ్ళు సార్. మా విలేజ్లో మంచిగా ఒక పద్ధతి ప్రవర్తనంగా చేసుకునేవాళ్ళు. చేసుకొని ఇంకా వేరే వేరే కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా కొంచెం ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకుంటే ఇట్లా బతుకుదుడు, ఇట్లనే మంచిగా ఉండాలి, ఇటువంటి పద్ధతిగా ఉండాలి అని కొన్ని కార్యాలు చేసేవాడు మా నాయన కూడా. అటువంటి జ్ఞానాన్నే నేను నేర్చుకున్నాను. అటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానమే ఇతరులకు మనం తెలివేటువంటిది. మనం ఎట్లా నడుస్తాము, మనం నడితేంది, మనం ఎట్లుంటాము అనేదంతా పబ్లిక్ తెలిసి ఉంటుంది. మనకు తెలుసు, పబ్లిక్ వెనుకలో తెలిసి ఉంటాయి మనది ఏం చేసేదని. అటువంటిదే నాకు వచ్చింది సార్ మా విలేజ్లో. అయితే నేను కూడా మా అమ్మ నాయన చేసుకునే వ్యవసాయం పట్టిగానే అలాంటిగా నేను నేర్చుకొని అదే విధంగా నేను చేసుకుంటా బతికిన సార్. నేను మామూలుగా మళ్ళీ 133 kV సబ్ స్టేషన్లో కాంట్రాక్ట్ కింద ఒక 8 days డ్యూటీ చేసేస్తుంటే మళ్ళీ వ్యవసాయం కూడా అంత మంచిగా చేసుకుంటుంటే ఒక 100 కుటుంబాల కంటే ఇంకా మంచిగా చేసుకొని మంచిగా మా భార్య భర్తలు ఇద్దరం కష్టపడి కలుపులు అవి చేసి చేసుకుంటే ఏమైందంటే టీడీపీ అండ్ మా ఎస్సీ కాలనీ అతను ఒకనే పొలిటికల్గా నిలబడి ఉండే 5 years చేసిండు. చేస్తే కూడా అటువంటి పొలిటికల్స్ కూడా ఉంటే ఆవేశాలు అవన్నీ నాకు తెలుసు. అయినా నాయంతలు నేను ఉంటాను ఇతను ఏం చేసిండు ఒక విషయంలో ఏదో మాట ఈ కాలనీ మాట్లాడతాం కదా సార్. ఆయన ఏం చేసిండు, ఆయన నా పేరును అరే ఇతను రేపున్నా కూడా ఏదో పబ్లిక్లో అదే అయిపోతాడు, ఇతన్ని పోలీస్ స్టేషన్లో ఇరికిస్తే శనకకి తీసుకెళ్తారు చూడు, అప్పుడు ఛాన్స్ ఇతడు ఆ పబ్లిక్లో రాపిలేడు. మరి నా పేరును పబ్లిక్ చెప్తే నాకు చెప్తారు కదా, మళ్ళీ మంచితనమే కదా, అందరు విలేజ్లో మంచితనమే ఉన్నాయి కదా చెప్తారు అనేసి ఆయన ఏం చేసిండు, ఆయన పేరు రాపిచ్చిండు. ఆయన ట్రాక్టర్ మీద తీసుకెళ్ళారు శవాన్ని, రాపిచ్చి మౌనంగా వచ్చి మళ్ళీ మా చిన్నమ్మ కొడుకు ఆయనకు ఫ్రెండ్, ఇంటి పక్కన ఫ్రెండ్ అయితే అరే మన బాలు గాని పేరు ఉందేమీ ఆడ పిఎస్లో, అతడు అటువంటి వాడు కాడు, ఘాట్లో ఓళ్ళు రాపిచ్చారేమో గాడున్నాడు. మళ్ళీ ఇతను ఆ గౌన్లలో శవాన్ని వాళ్ళ ఇంటికాడ వండబెట్టిన తర్వాత వచ్చి ఇంత స్నానం చేసుకొని ఉంటారు కదా సార్ ఇంట్లో. ఈయన పొలిటికల్ కదా, జర పోయిన వాళ్ళన్న ఎట్లా అయింది ఏమైంది అని అడుగుతారు కదా, అమ్మలో అక్కలో పోయి అడుగుతారు కదా. అడిగినప్పుడు ఒక అమ్మ ఏం చేసింది, నేను మా ఎడ్లకు ఇక నైట్కు 8 గంటలకు ఇక పంటం కదా 8-9 గంటలకు నేనే మేత పెట్టడానికి మా కిట్లో ఎడ్లకు మేత పెడుతున్నా, మోపు పచ్చి మేత పెడితే అమ్మాయి కాక నువ్వు ఏ దాంట్లో పోయేటోడో కాదు, మరి అంజికాకాయ వాళ్ళ ఇంటికాడ నిన్ను గిట్లా అంటుండే, అంజికాకాయ కూడా పేపర్కి చూస్తున్నారు అంటే. ఆయన ఈ మర్డర్ చేసిన వాళ్ళు ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు బాలయ్య అని, వాళ్ళ పార్టీ పరంగా అతను కావచ్చు అనేసి అనుకుంటే మన బాలగానే ఉంది అనేసి మళ్ళీ అంతా నా పేరు అయిపోయింది. అంటే మీ పేరు పెట్టక ముందు ఆ విషయం పక్కన పెడితే అసలు మర్డర్ ఎలా జరిగింది, ఏం చేశారు? మర్డర్ పొలిటికల్ కదా సార్, పొలిటికల్గా అయితే గౌన్ లైన్కు ముస్లిం క్యాండిడేట్కి ఇద్దరికి కొంచెము పొలిటికల్గా అన్నప్పుడు ఈ గౌన్లు అతను ఏంటంటే కొంచెము కొన్ని పొలిటికల్గా ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని ఇతనితో చెడు ఉన్నాయి. అయితే ఆ చెడు పబ్లిక్లో ఏం చేశారంటే ఇతన్ని తీసేసుకుంటేనే మన అన్నట్టుగా వాళ్ళకు ఒక హువన పెట్టుకున్నారు, తలంపు పెట్టుకొని ఈ గౌన్లు అతను ఏం చేశారు, వాళ్ళ పొలంలో 3 గంటల సమయంలో ఇతను ఇంటి నుంచి పొలానికి వాళ్ళ అమ్మ వాళ్ళు కలుస్తారు, పొలంలో కలుపు తీస్తుంటే ఈయన అక్కడికి బైక్ మీద పోయేటకల్లా 2-3 అక్కడ పెట్టిరట. ఇతను ఏ దారిలో వెళ్తాడు, ఎక్కడ వెళ్తాడు, ఆయనకు కోలపరం ఉంటుంది, అటు వెళ్తాడా, రైట్ సైడ్ వెళ్తాడా, లెఫ్ట్ సైడ్ వెళ్తాడా అనేసి ఆయనను అబ్జర్వింగ్ చేస్తారట. చేసేసి ఆయనతో ఇన్ఫర్మేషను అక్కడ 5 కూర్చున్నారు, ఎక్కడో అడవిలో పొలక్కడ కూర్చున్నారట. వీళ్ళు అన్నయ్యని నేను చూసింది కాదు, నేను వీళ్ళు అన్న జైలుగా అవుతాం కదా సార్, ఎట్లా అనేది చెప్తారు కదా అట్లా అనేసి ఇక అక్కడ ఆయన 3 గంటల సమయంలో అయితే మర్డర్ చేశారు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.